మొదటిగా గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. యెషయా గ్రంథంలోని 41వ అధ్యాయం అండి. బైబిల్ తెరవండి. ఒకటో అధ్యాయం అండి. 18వ వాక్యాన్ని చదువుకుందాం. నలభై 41:18 జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించేటట్లు. అంటే దేవాది దేవుడైన యెహోవా ఏదైనా ఒక కార్యము చెయ్యాలి అనుకుంటే, ఆయన చెయ్యదలిస్తే, ఒకవేళ ఆయన హస్తము కార్యము చేస్తే అక్కడ ఎలా ఉంటుందండి పరిస్థితి అంటే, ప్రజలందరూ గ్రహిస్తారట కార్యాన్ని. ఆమేన్. ఏది మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా వ్యాపిస్తుందో, ఈ రోజున కడబోర ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు ఎలా వినిపిస్తుందో, దేవాది దేవుని హస్తం, ఆయన బాహువు ఏదైనా ఒక కార్యము జరిగిస్తే, ఆయన కార్యము దేవుని హస్తం ఒక కార్యం చేయాలనుకుంటే, ఒక పనిని దేవుని హస్తం చేయదలిస్తే, ఆ పనిని గురించి, ఆ కార్యాన్ని గురించి ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇదిగో 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 దేవుని హస్తం ఈ కార్యము చేసింది అని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని జరిగించాడు అని ప్రజలందరూ కూడా చెప్పుకునేటట్లుగా, ఒప్పుకునేటట్లుగా, ప్రజలందరూ గ్రహించేటట్లుగా ఆయన కార్యాలు చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఏది చరిత్రలో నిలిచిపోయేటట్లుగా, ఏది ఎవరికి కూడా సాధ్యం కాని, అసంభవం అనుకున్నటువంటి కార్యాలు దేవుని హస్తం జరిగిస్తుంది. ఆ కార్యాలు ఎలా ఉంటాయి అంటే, సముద్రం పాయలైందే అదిగో ఆ మాదిరిగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలుని అడిగినా అంతెందుకు, ఇశ్రాయేలీలు మనవాళ్లే కదండి, ఐగుప్తీయులను అడుగుతాం అంటే, ఒకవేళ ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పే మాట ఏంటండి బాబు అంటే, సముద్రాన్ని పాయలు చేసింది ఆయనే, ఎవరు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే చేశాడు అని వాళ్ళ సైతం ఒప్పుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రాకారాలు కూల్చింది ఎవర్రా బాబు అని యెరికో నివాసుల దగ్గరికి వెళితే వాళ్ళంటారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని జరిగించాడు, ఆయన హస్తమే ఈ కార్యం చేసింది అని ప్రజలందరూ చెప్పుకునేటట్లుగా, గ్రహించేటట్లుగా, మనస్కరించేటట్లుగా, అంటే ఒప్పుకు తీరేటట్లుగా ఆయన కార్యాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినాన ఏ కార్యాలు మీ జీవితంలో జరగాలి అని, ఏ కార్యాలు, ఏ మేలు మీ జీవితంలో వ్యాపించాలి అని, ఏ ఆశీర్వాదం మీ జీవితాల్లో ఈ రోజున చవి చూడాలని, ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఏ మేలు కొరకు కనిపెడుతున్నారు, నిశ్చయముగా లేఖన భాగాల ద్వారా సమర్పణ కలిగిన సేవకునిగా నేను మీకు చెప్పగలిగిన శుభవార్త ఏమిటంటే, యెహోవా హస్తము మీ పక్షముగా కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ఆయన హస్తము కార్యాలు జరిగిస్తుందా? అవును, జరిగిస్తుంది. ఆయన హస్తము కార్యాలు ఎలా జరిగిస్తుందండి? ఎలాంటి కార్యాలు చేస్తుంది అంటే, ఇప్పుడు చదువుకుందామండి. చదవండి అన్న. 19వ వాక్యం. చెట్లు లేని మెట్టల మీద, చూడండి, చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేసేదను, లోయల మధ్యను ఓటలు ఉపక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గగాను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయండి అంటే, నిజానికి ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే, చెట్లు కూడా మొలవలేనటువంటి మెట్ట మీద ఏం ప్రవహిస్తాయట?
వినడానికి మనకు ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. చెట్లు కూడా మొలవని, అంటే ఒక మొక్క కూడా మొలవని అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏం చేస్తారయ్యా అంటే ఆయన అంటాడు, నేను నదులు పారజేస్తాను అంటాడు. ఎండిన నేలలో అరణ్యమును ఎండిన నేలను ఏం చేస్తాడట అంటే నీటి బొక్క మాదిరిగా, అంటే ఎప్పుడు చూడండి నీళ్లు అలానే ఉంటాయి. అలాంటి కార్యాలు చేస్తాడంట. దీనికి టూకీగా మరో పేరు పెట్టుకుంటే, అంటే ఎండిన నేల, లోయ, ఓట, చెట్లు లేని మెట్టల మీద నీళ్లు ప్రవహించడం, ఇలా అన్నీ చెప్పుకునే దానికంటే సింపుల్ గా దీనికి ఒక పేరు పెట్టుకోవాలి అంటే, దేవాది దేవుని హస్తము ఏం చేస్తుందండి అంటే సాహస కార్యాలు జరిగిస్తుంది. కని విని చరిత్రలో ఎరగనటువంటి, ఎవరు చేయడానికి కూడా సాహసించలేని, ఎవరు చేయడానికి ఆలోచన కూడా చేయలేనటువంటి ఘనకార్యాలు, సాహస కార్యాలు నా దేవుని హస్తము మాత్రమే జరిగించగలుగుతుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన హస్తము మాత్రమే కార్యాలు చేస్తుంది. ఇలాంటి కార్యాలు మనం బాగా అర్థం చేసుకోవాలంటే, చెట్లు లేని మెట్టల మీద నీళ్ళు ఏంటండి పాస్టర్ గారు అంటే నిజమే. కొంతమంది జీవితాల్లో ఈ రోజున చెట్లు లేని మెట్టలు ఉన్నాయి. అంటే కనీసం ఎంత మొక్క కూడా అక్కడ మొలవని పరిస్థితులు, నవ్వుకోవడానికి ఎంత విషయం కూడా లేని పరిస్థితులు, ఆనందించేదానికి సంతోషించేదానికి ఎంత కారణం కూడా దొరకదు వాళ్ళకి పాపం. అలాంటి పరిస్థితుల మధ్యలో ఈ రోజున ఎవరు ఏం చేయలేని పరిస్థితులు, ఎవరు ఏం చేద్దామన్నా వీలు కాని పరిస్థితులు, ఎవరి వల్ల పడక, ఎవరి వీలు కాక, ఎవరి చేత కాక, వాళ్ళకి వీలు పడక, వాళ్ళకి సాధ్యం కాక ఈ రోజున పరిస్థితులు ఎలా మారిపోయాయండి బాబు అంటే, చెట్లు కూడా మొలవలేని మెట్టల మాదిరిగా జీవితాలు, చెట్లు కూడా మొలవలేని మెట్టల మాదిరిగా కాపురాలు, చెట్లు కూడా మొలవలేని ఈ రోజున మెట్టల మాదిరిగా వ్యాపారాలు, ఉద్యోగ కార్యక్రమాలు, ఈ రోజున దైనందిన జీవితం ఎలా మారిపోయిందండి బాబు అంటే, అరణ్యము ఎండిన నేలగా, చెట్లు కూడా మొలవని మెట్టగా ఈ రోజున పరిస్థితులు మారిపోయాయా? అయితే నా దేవుని పేరట పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో ఉన్న మాటలు ఏంటంటే, ఆయన వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే, చెట్లు లేని మెట్టల మీదే ఎవరు వల్ల కాదు, ఎవరు వీలు కాదు, ఎవరు దీన్ని ఏమి చేయలేరు, ఎవరు మార్చలేరు, ఎవరికి వీలు కాదు, ఎవరి చేత కాదు అనుకున్నటువంటి చెట్లు కూడా మొలవని మెట్టల మీద కూడా నా దేవుడు, నీవు నమ్మగలిగితే, నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీరు నమ్మగలిగితే ఆయన నదులు ప్రవహింపజేయబోతున్నారు. చెప్పండి, నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన కార్యాలు ఇలానే ఉంటాయి. లేదంటే ప్రపంచ చరిత్రలో అప్పటి నుంచి ఎప్పటికీ ఎవరైనా సముద్రాన్ని పాయలు చేసిన వారు ఉన్నారా? లేదు. రాళ్ళేసి బ్రిడ్జిలు కట్టిన వారు ఉన్నారు, కానీ ఆ వివాదాలు జరుగుతున్నాయి ఎప్పటికీ. దానికి ఇంకా క్లారిటీ లేదండి. సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఎవరైనా ఉన్నారండి బాబు అంటే లేదు. ప్రాకారాలు కూల్చిన వారు ఎవరైనా ఉన్నారండి బాబు అంటే లేరు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన వారు ఉన్నారండి లేరు. గాలిలోంచి నీళ్ళు తీస్తామండి మేము అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నీటిని ఈ రోజున మధురంగా మార్చగలిగిన వారు ఉన్నారా అండి బాబు అంటే, మారానుభవాన్ని మధురంగా మార్చిన వారు ఎక్కడున్నారండి? నా దేవుని పేరట మీరు నేను మనం కలిగి ఉన్న దేవుడు ఎవరండి బాబు అంటే, మన కొరకు లేదా తన ప్రజల కొరకు సాహస కార్యాలు జరిగించగలిగిన వాడు ఆయన. ఆమేన్. చెట్లు లేని మెట్టల మీద నీళ్లు ప్రవహిస్తాయి. ఈరోజు నీ కాపురం, నీ సంసారం, నీ వ్యాపారం, నీ ఉద్యోగ కార్యక్రమాలు, నీ దైనందిన జీవితం, ఈరోజు నీ కుటుంబం ఈ రోజు ఏ పరిస్థితిలో ఉంది? చెట్లు లేని మెట్టల్లా అయిపోయిందా? ఎండిన నేలగా, అరణ్యముగా నీ పరిస్థితులు మారిపోయాయా? కనీసం ఎంత నీటి పొట్టు కూడా లేని, నీటి వాసన కూడా లేని, ఇంత సంతోషం కూడా లేని, ఇంత ఆశీర్వాదం కూడా లేని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీవు నీ జీవితం కొనసాగుతుందా? అయితే లేఖన భాగాల్లో వాగ్దానం నీ కొరకు, నా కొరకు, మన కొరకే. ఏమంటాడంటే ఆయన, యెహోవా హస్తము ఈ కార్యం చేసేనని ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా చెట్లు లేని మెట్టల మీద నేను నీరు ప్రవహింపజేయబోతున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెట్లు లేని మెట్టల్లా తయారైపోయినటువంటి, ఎంత మొక్క కూడా మొలవనటువంటి ఆ మొండి పరిస్థితుల మధ్యలో కొనసాగుతున్నా, నిలిచి వేచి చూస్తున్న నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, నా దేవుని హస్తం మీకు తోడయుండి ఆ చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింపచేయును గాక. ఆమేన్. సరే, ఆలకించండి జాగ్రత్తగా.
ఏంటండి విషయం అంటే, ఆయన హస్తం ఇలాంటి కార్యాలు చేస్తుంది. మీకు మరో విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఓసారి ఏం జరిగింది అంటే, ఫిలిస్తీన్లందరూ భయపడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటండి బాబు అంటే, వాళ్ళ నైజం ఏంటంటే, ఫిలిస్తీన్ల నైజం ఏంటంటే, ఎంతసేపు కూడా దేవుని ప్రజల్ని విసిగించడం, దేవుని ప్రజల్ని బాధించడం, దేవుని ప్రజల్ని మనస్తాపానికి గురి చేయడం, దేవుని ప్రజలైన వారికి మనశ్శాంతి లేకుండా అడుగడుగునా వారిని గుచ్చి 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 రకరకాల మాటలతో, రకరకాల క్రియలతో, రకరకాల భయాలతో, కలవరాలతో వారికి కంటి మీద కునుకు లేకుండా, ఈ రోజున కడుపుకు తిండి లేకుండా బ్రతుకుతున్నాము. కానీ మనశ్శాంతి లేని బ్రతుకులో వాళ్ళు నిలిచేటట్లుగా ఫిలిస్తీన్లు సాయశక్తులా ప్రయత్నించి ఇశ్రాయేలుల సంతోషాన్ని, సమాధానాన్ని దోచుకున్నదే గాక వారికి నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఇదే ఫిలిస్తీన్ల నైజం. అయితే ఏమైందో ఏమిటో, దేవుని హస్తం ఫిలిస్తీన్లకు విరోధంగా నిలబడిందండి. ఎట్లా నిలబడింది? విరోధంగా నిలబడిందండి. ఎవరికి? ఫిలిస్తీన్లకు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫిలిస్తీన్లకు దేవుని హస్తం విరోధంగా నిలబడింది అంటే, ఇశ్రాయేలుకి ఎలా నిలబడినట్లు అంటే తోడుగా నిలబడింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం అండి, క్షమించండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం తీయండి. 7:13. అయ్యా, సమూయేలు 2వ గ్రంథం తీశారండి, మొదటి గ్రంథం తీస్తారా? అయితే మొదటి గ్రంథం 7:13. అవునండి, మొదటి గ్రంథం. ఎలాగున అన్న పేజీ నెంబర్ చెప్తారా? సరే చెప్పండి. ఎలాగున, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. ఎలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాకుండా ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా నిలబడిందట. తలపైకి తలకించండి. ఎట్లా నిలబడింది దేవుని హస్తం ఫిలిస్తీయులకి? విరోధంగా ఉందట. అంటే ఇప్పుడు దేవుని హస్తం ఇశ్రాయేలుకి ఎలా ఉన్నట్టండి అంటే తోడుగా నిలిచినట్లు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఫిలిస్తీన్లకి విరోధంగా, ఇశ్రాయేలుకి తోడుగా నిలబడింది దేవుని హస్తం. అసలు దేవుని హస్తం తోడుగా ఉంటే, దేవుని హస్తం ఈ రోజున ఆ రంగంలోనికి దిగితే ఎలా ఉంటుంది అని మొదట విన్నాం మనం. చెట్లు లేని మెట్టల మీద నదులు పారతాయని, ఎండిన నేల అరణ్యము నీటి బొగ్గగా మారుతుందని, లోయల్లో నీళ్లు ఉబ్బుకుతాయని విన్నాం. ఇక్కడేం రాయబడింది అంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు సరిహద్దులోనికి రాకుండా ఏమైపోయారట? ఆగిపోయారట. ఉందట, ఆ మాట ఉందండి, ఆగిపోయారట. ఎందుకు ఆగిపోయారు రా బాబు? మీరు గడిగడికి విసిగిస్తారు కదా, గడిగడికి శోధిస్తారు కదా. కూర్చుంటే బాధ, కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, ఇటు వెళ్తే తప్పు, అటు వెళ్తే తప్పు. అసలు మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా, మానసిక క్షోభకు గురయ్యేటట్లుగా ఇశ్రాయేలుని ఏడిపిస్తున్నారు కదరా బాబు. ఇప్పుడు ఆగిపోయారేంటి అంటే వాళ్ళు అంటారు, అయ్యా దేవుని హస్తం వాళ్ళకి తోడుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని హస్తం తోడుగా ఉంటే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఈ రోజున వ్యవసాయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, మరే ఇతర ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రొఫెషన్లో నువ్వు సాగుపోతున్నా, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలోను, సరిహద్దుల్లోను, పరిస్థితుల మధ్యలో ఎక్కడ నిలబడినా నీ చుట్టూ కొంతమంది నీకు విసిగించేదానికి, వేధించేదానికి, బాధించేదానికి అడుగడుగున గుచ్చి నిన్ను మనశ్శాంతి లేకుండా, నిన్ను మానసిక క్షోభకు గురి చేసే కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాంటి వారందరూ ఆగిపోవాలి అంటే, ఆమేన్, హల్లెలూయా. అలా వేధించేవారు, బాధించేవారు, మనశ్శాంతి లేకుండా మానసిక క్షోభకు గురి చేసేవారు ఈ రోజున అణిచివేయబడాలి అంటే దేవుని హస్తం ఎలా ఉండాలా?
తోడుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని హస్తం తోడుగా ఉంటే ఆగిపోతారా? ఆగిపోతారు. ఆగిపోయినారు, వాళ్ళు ఆగిపోయారు. చూసుకోండి 13వ వాక్యం మరొకసారి చదవండి. ఎలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారండి. ఇంతకాలం వచ్చేస్తుండేవారు, సరిహద్దుల్లో పడి ఇంటి మీద పడి ఏడిపించేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆగిపోయారు. కారణం ఏంటంటే దేవుని హస్తం తోడుగా ఉన్నందువల్ల. అక్కడే మరో వాక్యం కూడా చదవండి, 15వ వాక్యం అని కూడా చూడండి. ఇంకో విషయం ఉంది అక్కడ. 15వ వాక్యం, సమూయేలు బ్రతుకున్న దినములన్నీ ఏమండి అన్న అది కాకుండా పట్టణములు అని చూడండి. పట్టణములు అక్కడే 14. రైట్ ఎన్నో వచ్చిన అన్నది 14. ఫిలిష్తీయులు ఇజ్రాయేలు యుద్ధం నుండి పట్టుకొనిన పట్టణములను ఇజ్రాయేలులకు తిరిగి వచ్చేసాయండి. తలపైకి తాలకించండి. ఒకప్పుడు ఇజ్రాయేలు పట్టణాలు చూడండి, గ్రామాలు కాదు, పల్లెలు కాదు, పట్టణాలను ఏం చేశారు? ఫిలిష్తీయులు ఆక్రమించుకుని కబ్జా చేసి పాడేశారు. ఫిలిష్తీన్ ఇజ్రాయేల్ పట్టణాలని, గ్రామాలు పల్లెల జోలికి వెళ్ళలేదు. బాగా డెవలప్ అయినటువంటి ఏరియాలని వీళ్ళు కబ్జా చేసి పడేశారు. ఇప్పుడు ఏమైందండి బాబు అంటే, వారు కోల్పోయిన పట్టణాలన్నీ కూడా మరలా తిరిగి వాళ్ళకు వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఒక విషయాన్ని మీరు గుర్తెరగాలి. అదేమిటంటే, దేవుని హస్తం తోడుగా ఉంటే చెట్లు లేని మెట్టల మీద నీళ్లు ప్రవహించడమే కాదు, మనల్ని వేధించేవారు, బాధించేవారు, అడుగుడుగున గుచ్చి ఈ రోజున నెమ్మలేకుండా చేసేవారు కూడా అణిచివేయబడతారు. మరో విషయం ఏంటంటే, ఏదైతే కోల్పోయామో, ఏదైతే ఈ రోజున పోగొట్టుకున్నామో, ఏదైతే చేజారిపోయింది అనుకున్నామో, ఏదైతే ఈ రోజున అయ్యో కాపాడుకోలేకపోయాం, నష్టపోయాం అని దేని విషయంలో బాధపడుతున్నావో, నీవు కోల్పోయిన వాటిని, నీవు నష్టపోయిన వాటిని మరలా నీవు తిరిగి పొందుకోగలుగుతావు. ఎప్పుడు అంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు. కనుక ఓ సేవకునిగా ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన కూడి వచ్చినటువంటి నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, నా దేవుని హస్తం మీకు తోడయుండి మీ వ్యక్తిగత జీవితాలలో ఏదైతే కోల్పోయామని, ఏదైతే చేజార్చుకున్నామని, ఏదైతే నష్టపోయామని మీరు బాధపడుతున్నారో, అది ఆరోగ్యమైన, రాబడి అయినా, ఆదాయమైనా, మరొకటైనా దేని విషయంలో మీరు బాధపడ్డారో, మీరు కోల్పోయిన వాటిని, నష్టపోయిన వాటిని నా దేవుని హస్తం మీకు తోడుగా ఉండి మరలా మీకు తిరిగి అనుగ్రహించును గాక. ఆమేన్. చెప్పండి నమ్మిన వారు గట్టిగా ఆమేన్. ఇశ్రాయేలీయులు తిరిగి మరలా పట్టణాలు పొందుకున్నారు. గ్రామాలు, పల్లెలు కాదు, పెద్ద పెద్ద పట్టణాలే మరలా తిరిగి వాళ్ళు పొందుకున్నారు. మొన్న ఈ మధ్య కూడా ఆ గొడవ అదే కదండి, ఓ పట్టణాన్ని గురించి, ఓ ప్రాంతాన్ని గురించి గొడవ ఈ మధ్య కూడా. సరే, ఈ విషయాలు ఆలకించారు కదా. దేవుని హస్తం తోడుగా ఉంటే ఇన్ని కార్యాలా? అవును. మెట్టల మీద నీళ్లు ప్రవహిస్తాయి, అరణ్యం ఎండిన నేల నీటి బొగ్గగా మారుతుంది. రెండవది మనం అక్కడ ఏం చూసామంటే, ఇంకో మొదటి విషయంలో ఆ సమూయేలు గ్రంథంలో తిరిగి పోయిన వాటిని తిరిగి మరలా పొందుకోవచ్చు. విసిగించేవారు, వేధించేవారు సరిహద్దుల్లో అడుగు పెట్టకుండా అణిచివేయబడతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి బాబు అంటే, ఒకటే, దేవుని హస్తం తోడుగా ఉంటే దేవుని హస్తమే ఈ కార్యాలన్నీ జరిగిస్తుంది. మరి అలాంటి దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలా అక్కర్లేదా? మాకు, మా కుటుంబాలకి దేవుని హస్తం తోడుగా ఉండాలి. మా జీవితాల్లో కూడా మొక్క కూడా మొలవని మెట్టల్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మా జీవితంలో కూడా ఈ రోజున లేనిపోని సమస్యలతో వేధించి విసిగించేవారు ఉన్నారు. మా జీవితంలో కూడా చాలా నష్టపోయాం. ఇవన్నీ మరలా మేము తిరిగి పొందుకోవాలి, మా జీవితాల్లో నదులు ప్రవహించాలి అని కోరుకునే వాళ్ళారా, నిశ్చయంగా నా దేవుని హస్తం మీకు తోడుగా ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయి. అందుకని దేవుని హస్తం మాకు తోడుగా ఉండాలని కోరుకునే వారందరూ ఒకసారి 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం తోడుగా ఉండాలి అంటే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలోనే 12వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 12:15. తీసారండి? 12:15 అండి.
యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లుగా. అర్థమవుతుంది కదండి. తలపైగా తాలకించాం. దేవుని హస్తం తోడుగా ఉండాలి అంటే ఇంతకుముందు మనం విన్నది ఏంటంటే యెహోవా హస్తము ఎవరికి విరోధంగా ఉందట? ఫిలిస్తీన్లకు విరోధంగా ఉందట. ఇక్కడ అదే విషయం, అదే కంటెంట్ మరలా ఏముందని రాయబడిందంటే యెహోవా హస్తము ఎవరికి విరోధంగా ఉంటుందండి అంటే ఎవరైతే దేవుని మాట చెవిని పెట్టకుండా, ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా, ఎవరైతే దేవుని మాటను మీరి, ఎవరైతే దేవుని ఆజ్ఞను భంగము చేస్తారో, ఎవరైతే వాక్యంతో సంబంధం లేకుండా జీవితాన్ని నెట్టుకొస్తున్నారో, ఎవరైతే ఉపదేశానికి లోబడలేదో, ఎవరైతే దేవుని మాటను విలువించి గౌరవించి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వెలిగించే దేవుని వాక్యాన్ని, సరిచేసే దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా, దేవుని మాటకు లోబడకుండా, వాక్యం ఒకటి చెబితే వీళ్ళు ఇంకోటి చేసి, ఇలా ఎవరైతే వాక్యాన్ని భంగము చేస్తూ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వారికి దేవుని హస్తం విరోధంగా ఉంటుందట. ఇప్పుడు గమనించాల్సి వస్తే ఎవరికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది? చెట్లు లేని మెట్టల మీద కూడా నీళ్లు ప్రవహింపజేసే దేవుని హస్తము, కోల్పోయిన వాటన్నిటినీ కూడా మరలా తిరిగి ఇచ్చే దేవుని హస్తము, విసికించే వారందరినీ అణిచివేసే దేవుని హస్తము. ఈ రోజున మీకు గాని నాకు గాని ఈ మాట్లాలకించే వారందరికీ ఆయన హస్తము తోడుగా ఉండాలి అంటే ఏంటండి, ఏం చేయాలి అంటే ఒకే విషయం, చిన్న మాట. అదేమిటంటే దేవుని మాటకు మనం లోబడాలి, దేవుని మాటను మనం వినాలి. ఇదే మాట సౌలు గారితో దేవుని పేరట సౌలు గారికి చెప్పబడింది. ఏమనంటే మనం సమీపించి పొట్టేళ్ల క్రొవ్వును ఈ రోజున బలు అర్పించడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే ఆలకించి దేవుని మాటను వినుట, సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మాట వినడం. ఇది నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మన వ్యక్తిగత జీవితాల్లో సాహస కార్యాలు జరిగినట్లుగా మనం చేయాల్సిన చిన్న పని ఏమిటంటే ఆయన మాటను వినడం, లేఖన భాగాలను పరిశీలించుకోవడం. ఇది అద్దం. మనం దీని ముందు నిలబడి ప్రతిరోజు నిలబడాలి. అద్దం 10 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి చూసుకోరు ఎవరు. అలా చూసుకుంటే మైండ్ పాడైపోయింది అనుకోవాలి. మనం రోజు చూసుకుంటారు. ఇంకొంతమంది పూటకి చూస్తారు, కొంతమంది గంటల తరబడి దీని మీద ఆ అద్దం ముందే ఉంటారండి. ఇదిగో అది మన శరీరాన్ని చూపించే అద్దం అయితే ఇది మన అంతరంగాన్ని చూపించే అద్దము. దీని ముందు నిలబడి దిద్దుకుంటూ నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని వాక్యానికి లోపరుచుకుని, దేవుని వాక్యంలో లీనమై చదివే ప్రతిసారి నిన్ను ప్రశ్నిస్తున్న దేవుని వాక్యం ఏంటో గమనించుకుని నీ అందాన్ని, నీ ఆత్మీయ అంతరంగాన్ని దిద్దుకోవడానికి నువ్వు సిద్ధపడితే నీవు దేవుని మాటకు లోబడినట్లు. దేవుని మాటకు లోబడిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఆశ్చర్య కార్యాలు ఆవిష్కరించబడతాయి వారి జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మొదటి ఆ విషయం ఆలకించాలి. అదేమిటంటే దేవుని హస్తము తోడుగా ఉండాలి అంటే మనం మన వ్యక్తిగత జీవితంలో తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, గురువుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, భార్య మాట కూడా వినాలి, భర్త మాట అంతకంటే వినాలి. ఈ రోజున చుట్టుపక్కల మన శ్రేయోభిలాషుల మాటలు వినాలి, అందరి మాటలు వినాలి. అంతకంటే మరి ముఖ్యముగా దేవుని మాటకు విని ఆ మాటకు లోబడాలి. ఆమేన్. చెప్పండి చేతులు ఎత్తి గట్టిగా, హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండవదిగా మీకు మరో మాట కూడా చెప్తాను. అదేమిటంటే ఓసారి మోషే కాదు, మేష. చెప్పండి ఏం పేరు అతని పేరు? మేష. ఇతను ఎవరండి బాబు అంటే మోయాబు దేశానికి రాజు. మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాకపోతే సామంతరాజు అంటారు. సామంతరాజులు ఏం చేస్తారు? కప్పం కడతారు. తెలుసు కదండి, కప్పం కడతారు. ఈ మేష అనే మోయాబు రాజు ఇజ్రాయేలు దేశానికి ఏటేటా 1,00,000 గొర్రెల పన్ను కడుతున్నాడు. ఎన్ని గొర్రెలండి? 1,00,000 గొర్రెల పన్ను కడుతున్నాడు ఏటేటా. ఆ రాజుగారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఈయన కాస్తంత కళ్ళు నెత్తికెక్కాయండి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ రాజు గారు పరిపాలన చేస్తున్నారు.
ఇంతకుముందు పన్ను కట్టేవాడు, ఇప్పుడు పన్ను కట్టనంటున్నాడు. పన్ను కట్టనంటే పోయేది, పన్ను కట్టకుండా ఇప్పుడు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఇజ్రాయేల్ రాజు మీద యుద్ధం ప్రకటించి ఆ ఇజ్రాయేల్ రాజ్యాన్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు, స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు మోయాబు రాజు. అదేంటి, ఇంతకుముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వడం మానేశారేంటి? ఇంతకుముందు తెచ్చేవారు కదా ఇప్పుడు తేవడం మానేశారేంటి? ఇంతకుముందు చేసేవారు కదా ఇప్పుడు చేయడం మానేశారేంటి? ఆన్ చేస్తామండి అస్తమాను. ఏం చేస్తారు మరి అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమో కాదంతా ఏదో మామూలుగా ఉండేవాడు. ఇప్పుడు ఈ చిన్న అబ్బాయి, ఈ అబ్బాయి కాస్తంత హడావుడిగా సూటు బూటేసి కాస్త హడావుడిగా హైపు అతను ఆ సేవ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడండి అంటే వాళ్ళు ఎంతమంది ఇచ్చినట్టుగా ఇవ్వట్లేదంట. ఇప్పుడు అదే కదా బాధ అండి. కొన్ని చోట్ల ఇజ్రాయేల్ రాజుకి బాధ కలిగింది, కోపం వచ్చింది. ఈ విషయం ఏంటో క్లియర్ చేసుకోవాలి అనుకున్నాడు. కాకపోతే ఒకరి వల్ల అవదు. పక్కనే యోధా దేశం ఉంది, యోధా రాజు గారు ఉన్నారు. వెంటనే ఇజ్రాయేల్ రాజు గారు యోధా రాజు గౌరవించారు. అన్నా నా చుట్టూ పరిస్థితి ఎలా ఉందన్నా, మోయాబు రాజు ఆ మేష అనేవాడు కాలు దువ్వుతున్నాడు కయ్యానికి, రా చూసుకుందాం అంటున్నాడు. ఇంతకుముందు పన్ను కట్టేవాడు 1,00,000 గొర్రెలు నాకు నా రాజ్యానికి, ఇప్పుడు కట్టట్లేదు. ఇంతకుముందులా ఇవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఇంతకుముందులా ఇవ్వట్లేదు తేవట్లే. ఎందుకో మరి మైండ్ పాడైపోయింది, మరి ఏం చేసుకుంటాడో, ఎక్కడ తగలేస్తాడో అవన్నీ చేసుకుంటాడు అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాడండి యెహోషాపాతు గారికి. ఎవరు? ఇజ్రాయేల్ రాజు గారు. వెంటనే ఆయన డేటా ఆన్ చేసుకుని ఆన్లైన్లోకి వచ్చి ఆ మెసేజ్ చూశాడు. చూడగానే యెహోషాపాతు అన్నాడు ఇజ్రాయేల్ రాజు గారితో, అన్నా నువ్వేం భయపడకన్నా, నా సైన్యం నీ సైన్యమే, నేను నీ మనిషినే, ఇద్దరం కలిసి వెళ్ళి వాడి సంగతి ఏంటో తేల్చేద్దాం అన్నాడు యెహోషాపాతు రాజు గారు. సరే అన్నా, అయితే ఎప్పుడు వెళదామన్నా అంటే పలానా రోజులు వెళదాం. ఎటు వెళదామన్నా? ఏదోమో అరణ్య మార్గాన వెళదాం అన్నారు. అప్పుడు ఏదోమో అరణ్య మార్గాన్ని వెళుతూ ఏదోము రాజు గారు కూడా కౌరంపించారు. మా పరిస్థితి ఎలా ఉంది, యోధా రాజ్యం ఇజ్రాయేల్ రాజు ఇద్దరు కలిసి ఆ మోయాబు దేశం మీద వెళ్తున్నాం, వాడు ఎందుకు ఈ మధ్య కాస్త తోకాడిస్తున్నాడు, సరిగా లోబడట్లే, విధేయత లేదు, ఎంతమందిలా ప్రవర్తించట్లే, ఎంతమందిలా ఇవ్వట్లేదు, వాడి సంగతి ఏంటి తేల్చాలనుకుంటున్నాం. సో ఇవ్వకపోయింది, ఇప్పుడు వ్యతిరేకంగా విరోధంగా మా మీద కాలు దూవుతున్నాడు, మరి నువ్వు వస్తావు మాతో పాటుగా అంటే, అన్నా అదెంత పని అన్నా, నేను కూడా వస్తానన్నా, ఈరోజు మీరయ్యారు, రేపొద్దున నేనవుతానన్నా, నేను కూడా మీకు సాయంగా వస్తానని 3 రాజులు మోయాబు దేశం మీదకి యుద్ధానికి బయలుదేరారండి. బయలుదేరి సైన్యాన్ని తీసుకుని మందలు తీసుకుని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలా? మామూలుగా ఏం చేయాలండి వెళ్ళేటప్పుడు ఏం చేయాలా చెప్పండి, మీరు గెస్ట్ చేయలేకపోతున్నారు. ఏం చేయాలా వెళ్ళేటప్పుడు అండి? అంతే కదండి, చిన్న ప్రార్థన చేసుకుంటే తప్పేంటండి? చిన్న ప్రార్థన చేసి, ప్రభువా ఇలా వెళ్తున్నాం, వాడు తిక్కలుగా ఉన్నాడు, ఇలా అట్లా మేము వెళ్తున్నాం ప్రభువా, మీరు సహాయం చేయండి, మాకు జయం ఇవ్వండి అని చిన్న ప్రార్థన. అంటే 3 ఉన్నాం కదా, ఏమైందిలే అన్న, డబ్బు ఉంది కదా, ఏమైందిలే అన్న, మాకు రికమెండేషన్లు ఉన్నాయి కదా, పరిచయాలు ఉన్నాయి కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అన్న. ఏంటండి చిన్న ప్రార్థన చేయించుకెళ్తే తప్పేంటండి? పోనీ అయ్యగారు లేరనుకో, అయ్యగారు దేశాలకు తిరుగుతున్నాడు అనుకో, అయ్యగారు అందుబాటులో ఉండి సావడం అనుకోండి, ఫోన్ చేయొచ్చుగా అయ్యగారికి, అయ్యా ఇలా వెళ్తున్నాం అండి చిన్న ప్రార్థన చేయండి అంటే తప్పే ఉందని ప్రార్థన చేస్తారుగా, ఫోన్లో ప్రార్థన చేస్తాం కదండి. చాలామందికి ఎందుకో అది తెలియదండి, చిన్న విషయాలు అంటే అది ప్రాబ్లం ఏంటండి. కొంతమంది చేస్తుంటారండి ఫోన్లు, విచిత్రం వేస్తుంటుందండి. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటున్నారు, ప్రార్థన చేయమంటారుగా, విచిత్రం వేస్తాయి. అన్నా ఇప్పుడే దింపుతున్నాం, ఏంటది విచిత్రం అండి. ఫోన్లు వచ్చి అంతకుముందు నాకు ప్రార్థన చేస్తే ప్యాకింగ్ చేస్తారు. అన్నా ఇప్పుడే చేతిలో ఉందన్న ప్రార్థన చేయండి, ఏంటి కోడిపుంజు చేతిలో ఉంది, నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు వెళ్తాడు. ఎక్కడికి? హైప్రాజుడు అడుగులో సస్తాడు వెళ్ళి, ఆ పోగోలు అడుగులో సస్తాడు వెళ్ళండి. అన్నా 6 బయలుదేరమన్నా, జాగ్రత్తగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ప్రార్థన చేయండి అన్న. ఎక్కడ పోతున్నారా? ఎర్రవల్లి అడుగులోకి పోతారండి. విచిత్రంగా ఉంటాయండి. కొన్నిసార్లు ఫోన్ చేస్తుంటారండి, అయ్యారు ఇప్పుడే గదిలో పంపిస్తున్నారు ప్రార్థన చేయండి చేస్తారండి, ఫోన్ చేస్తుంటారండి, ప్రార్థన చేస్తుంటామండి. వీళ్ళ 3 రాజులు కదా, ఇశ్రాయేలు రాజు అయ్యే, యోధా రాజు అయ్యే, కొన్ని ఆడికి ఎలా తెలిసా ఉంటుంది ఎవరికి? ఏదో రాజుకి ప్రార్థన చేయించుకు వెళ్ళడం తెలియదండి.
కొన్ని ప్రార్థన చేస్తే ఏమైనా ఆన్లైన్లో ఏమైనా కానుకలు పంపించాలా? గూగుల్ పేలో, ఫోన్పేలోనో, పేటిఎంలో వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏం చేశారు? సొంత నిర్ణయాలండి. వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ మోయాబు దేశం చుట్టూ 7 రౌండ్లు వేశారంట. ఎవరేమన్నారు? ఎన్ని రౌండ్లు వేశారు? 7 రౌండ్లు వేసామండి. 7 రౌండ్లు ఎందుకు? ఎవరు చెప్పారు? అంటే వాళ్ళకి ఏం గుర్తొచ్చి ఉంటుందంటే ఇజ్రాయెల్ ఒకసారి ఎరికో కోట వాళ్ళ చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? చెప్పండి, ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగారు కదా. ఒకవేళ అది గుర్తొచ్చిందేమో 7 సార్లు తిరిగేద్దామని తిరిగేశారండి. తిరిగైతే కాళ్ళు నొప్పులు వచ్చామండి. ఎక్కడ పట్టేస్తే కాళ్ళు నొప్పులు వచ్చేస్తే కదా, నీరసాలు వచ్చేసినాయి అట్లా అంటున్నారండి. ఎందుకండి దేవుడు చెప్పని చేయడం ఎందుకు? దేవుడు చెప్పనవే. దేవుడు చెప్పని ఎందుకు చెప్తున్నారు పాస్టర్లు? మీరు ఎట్లా నమ్ముతున్నారు వాళ్ళ పాస్టర్ అని? దేవుడు చెప్పలేదా? నీకు చెప్పాడా? అక్కడ చెప్పాడు, అయ్యా ఎరికో కోట వాళ్ళ చుట్టూ 7 రౌండ్లు ఏంటి రా బాబు, లాస్ట్ రోజుని ఒక్కరోజే 7 సార్లు తిరగండి రా బాబు అని చెప్పాడు వాళ్ళకి. ఏమీ చెప్పలే. మరి చెప్పకుండా 7 రౌండ్లు వేసారండి. 7 రౌండ్లు వేస్తే ఏముంటాయి? ఏమైనా ఉంటాయి ఇంట్లో? ఇంకా తెచ్చుకున్నాయని అయిపోతాయిగా, మొత్తం తినేస్తారు కదండి. అయిపోయినాయి అన్నీ. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళారు అక్కడ నుండి ప్రార్థుకుని. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆ మోయాబు రాజు కౌరు పంపించి రా అని వాళ్ళకు మాట చెబితే యుద్ధం అయిపోయేది. 2 రోజుల్లో ఇంటికి వచ్చేసేవారు. అయిపోయేది. 7 రోజులు కిరగర తిరిగితే అప్పడాలు ఉంటాయి? అయిపోతాయా? చపాతీలు అయిపోతాయి, రొట్టెలు అయిపోతాయి కదండి. ఆ రొట్టెలు అయిపోయినాయి, అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అంటే దేవుడు చెప్పలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి పాడేసి అన్నీ ఖర్చు పెట్టి ఇద్దాం అనుకున్నాం, మేము కూడా ఇద్దాం అనుకున్నాం కానండి ఏమీ లేవండి. ఏం చేసావు? మరి అన్నీ మింగేసావా అంటే అన్నీ మింగేస్తారు. ఏమీ లేవండి, ఇద్దాం అనుకున్నాం, నాకు ఇవ్వాలని చాలా చాలా మాటలు చూడండి. 7 రోజులు ఎవరు తిరగమన్నారు? 7 సార్లు ఎవరు తిరగమన్నారు? అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పమంటారు, విచిత్రమైన విషయం. తాగడానికి నీటి చుక్క కూడా లేదటండి. వాళ్ళకి లేవు, మందలకి లేవు, దండు సైన్యానికి లేవు, పశువులకు లేవు, గాడిదలు, ఒంటెలు, గుర్రాలు ఏటికి కూడా చుక్క నీరు లేదండి. మరి 7 సార్లు తిరిగితే ఉంటాయి. అన్నీ తాగేశారు, అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు రాజు గారు చదువుతారా? రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలోని 9వ వాక్యం చదువుతారా? 9వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 308వ పేజీ, 3వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికి పశువులకును నీళ్ళు అయిపోయాయి. అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటాడు, నాటకాల భాష, కటకట, నాటకాల భాష, కటకట, 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపాలని యెహోవా ఆయన పిలిచాడండి. వీళ్ళు అన్నారండి, సరే మాటలు ఉన్నాయండి. దేవుడు పిలిచాడంట. దేనికి పిలిచాడు? సేవక పరిచర్యకి పిలిచాడా? సంఘం కట్టమని పిలిచాడు. ఎందుకు పిలిచాడురా అంటే మోయాబీకి అప్పగించాలని దేవుడు. ఎక్కడ లేని మాటలు కదండి, అవన్నీ లేని మాటలు కదండి. ఏమంటాడంటే వీళ్ళకి బాధ కలిగేసరికి, నీళ్ళు అయిపోయేసరికి, ఒంట్లో సత్తు అయిపోయేసరికి, ఇంట్లో సరుకులు అయిపోయేసరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏమంటాడు? కటకట. అక్కడ కూడా నాటకాల బాగా సోదరు పెట్టలేదండి. కటకట, 3 రాజులమైన మనల్ని మోయాబీలకు అప్పగించడానికి యెహోవా మనల్ని ఆయన పిలిచాడట, ఈయన విన్నాడట. చూడండి ఎలా మాట్లాడుతున్నారు. 7 రోజులు ఎవరు తిరగమని చెప్పాడు? దేవుడు చెప్పాడండి? చెప్పలేదు. దేవుడు పిలిచాడని చెబుతున్నాడు. ఇలాంటి మాటలు అంటే నీళ్ళు అయిపోయేసరికి ఏమొచ్చేసింది ఇతనికి? చెప్పండి. ఇప్పుడు 1,00,000 గొర్రెలు పన్ను కడుతున్నాడు, పన్ను కట్టను అనేసరికి ఏమొచ్చేసింది? చెప్పండి. అయ్యో ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఇప్పుడు పన్ను కట్టను అన్నాడు, కోపం వచ్చి, నీళ్లు అయిపోయింది, కోపం వచ్చేసి దేవుడే పిలిచాడు. అంతా దేవుడే చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడా?
దేవుడు చేస్తాడని దేవుడి మీద పెట్టేసరికి యెహోషాపాతు యోధా రాజు గారు కదా, యెహోషాపాతు అయ్యా అలా ఏం కాదు, సరే ఇప్పటికైనా అయిపోయింది. యెహోవా ప్రవక్తల్లో ఎవరైనా ఒకరుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం యెహోవా యొక్క విచారణ చేద్దాం, ప్రార్థన చేయమన్నాం అయ్యగారు ప్రార్థన చేసి ఏం చెప్తారో చూద్దాం. యుద్ధం చేయడమా లేదంటే ఇంటికి వెనక్కి వెళ్ళిపోవడమో అయ్యగారు చెప్తారు. ప్రార్థన చేసి అయ్యగారి దగ్గరికి వెళదాం, దేవుని ప్రవక్త దగ్గరికి వెళదాం, యెహోవా ప్రవక్త దగ్గరికి వెళదాం అని యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుకి యోదోము రాజుకి చెబుతాడండి. ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని? ఏ ప్రవక్త అండి? యెహోవా ప్రవక్త. అంటే యెహోవా ప్రవక్తలు వేరు, మామూలు ప్రవక్తలు వేరు. బ్రతకలేక ఏం చేయలేక బైబిల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దేవుని పిలుపు కలిగి సమర్పణ కలిగి అన్ని విడిచి ఈ రోజున దేవుని కొరకు నిలబడి ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ ఎదోము రాజు, ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు రాజు యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి సరాసరి ఎక్కడికి వచ్చారంటే ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఎలీషా గారు యెహోవా ప్రవక్త అక్కడికి వచ్చారు. వచ్చి ఎలీషా గారితో అన్నారు, అయ్యా మేము ఇలా చేసాం, మాకు ఆ భక్తి ఎక్కువైపోయింది, ఆసక్తి ఎక్కువ వచ్చేసి ఆత్మ వచ్చేసి మేము 7 సార్లు తిరిగేసామయ్యా, గోడ చుట్టూ నీళ్ళు అయిపోయినాయి, ఒట్లు ఓపిక అయిపోయింది, సరుకులు అయిపోయినాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదయ్యా, ఇప్పుడు యుద్ధం చేయాలా లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలా, చావో రేవో తేల్చుకుందామని వచ్చారు. ఆఖరి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు. ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా గారు అన్నాడు, సరే నేను ప్రార్థన చేసి యెహోవా సెలవిచ్చిన మాట నేను మీకు తెలియజేస్తానన్నాడు. అప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట ఏంటంటే, వాయిద్యాలు వాయించేవాడిని ఒకడిని, వీణ వాయించగల ఒకడిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. అంతేనండి, రాయబడి చదువుతారా వాక్య భాగాన్ని? 15వ వాక్యం అన్నమాట. తీసుకుని రమ్ము. వాయిద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చాలా తలపెట్టి ఆలకించాలి. వర్షం ఉండదు, గాలి ఉండదు, తుఫాను ఉండదు, అంటే ఏమీ లేకపోయినా చాలా గోతులు తవ్వించేయండి, ఆ గోతుల నిండా నీళ్లు దేవుడు పుట్టిస్తాడు. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట ఎలీషా గారు అంటే, అతని మీదకి ఏం దిగి వచ్చింది? యెహోవా హస్తము దిగి వచ్చిన తర్వాత ఈ మాట చెబుతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మొదట విన్నాం, దేవుని హస్తం దిగి రావాలి అంటే మనం దేవుని మాటకు లోబడాలి. దేవుని హస్తం దిగి వస్తే ఏం జరుగుతుందండి బాబు అంటే, విసిగించేవారు అణిచివేయబడతారు, కోల్పోయిన వాటిని మరలా మనం పొందుకుంటాము. అంతకు ముందు విన్న మాట ఏమిటంటే, చెట్లు లేని మెట్టల మీద నీళ్లు నదులుగా ప్రవహిస్తాయి, అరణ్యము ఎండిన నేల నీటి బొగ్గగా మారుతాయి దేవుని హస్తం దిగి వస్తే. రెండవదిగా దేవుని హస్తం దిగి వస్తే ఏం జరుగుతుందండి బాబు అంటే, వారి దాహం తీర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చావు బతుకుల మధ్యలో చావో రేవో తేల్చుకుందాం అనుకున్నారు, యుద్ధం చేద్దాము అనుకున్నారు, కానీ వీళ్ళ పరిస్థితి ఏమైందంటే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్లాడాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో వీరి ప్రార్థన, వీరి మనవి అంగీకరించి ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటుండగా దేవుని హస్తం దిగి వచ్చింది. ఆ దేవుని హస్తం దిగి వచ్చిన తర్వాత వీరి దాహం తీర్చబడింది. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే జరిగే రెండవ కార్యం ఏమిటంటే, నీ దాహం ఏదైనా సరే, నీ కుటుంబీకుల దాహం ఏదైనా సరే, నీ చుట్టూ ఉన్నవారి దాహం ఏదైనా సరే, నీ తండ్రి దాహం ఏదైనా సరే, నా దేవుడు నిశ్చయంగా నీ దాహాన్ని తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగం ఒక దాహం అండి, వాళ్ళ దాహం తీరా ఉద్యోగం అనే దాహంతో ఉన్నారు. కొంతమంది వివాహం,
వాళ్ళ కుటుంబంలో ఆ వివాహం అనే దాహంతో ఉన్నారు. కొంతమంది సంతానం, మరి కొంతమంది కోర్టు సమస్యలు, స్థలాలు పొలాలు రిజిస్ట్రేషన్ సమస్యలు, ఇలా ఒకటి కాదు అనేక విషయాల్లో ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందా, ఆ మేలు ఎప్పుడు జరుగుతుందా, ఆ దాహం ఎప్పుడు తీరుతుందా అని కనిపెట్టేవారు చాలా మంది ఉన్నారు. అలా కనిపెట్టేవాళ్ళారా, నా దేవుడు నిశ్చయముగా ఏ విధంగా చూసినా గాలి గాని వర్షం గాని ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా నా దేవుడు మీ దాహం తీర్చబోతున్నాడు. ఆమేన్. పెద్ద హడావుడు ఏమి ఉండదు, పెద్ద మనుషులు ఎవరు ఉండరు, ఆర్భాటం ఏమి ఉండదు, అలసట ఏమి ఉండదు, కానీ నా దేవుడు మీ దాహాన్ని తీరుస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం అంటే యెహోవా హస్తము దిగి రావాలి. ఎప్పుడు దిగి వచ్చిందట చదువుతారు ఇప్పుడు 15వ వాక్యాన్ని. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని నమ్ము, వాయిద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తమున అతని మీదకి, అంటే వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు దేవుని హస్తం ఎలీషా గారి మీదకి దిగి వచ్చింది. ఆ తరువాత శుభవార్త ఆలకించారు ప్రజలు. ఆ తరువాత వారి దాహం తీర్చబడింది. అంటే ఇప్పుడు టూకీగా మీకు చెప్పాలి అంటే దేవుని హస్తం దిగి వచ్చి మన అవసరతలు, మన అక్కరలు, మన దాహం దేవుడు తీర్చాలి అంటే ఈ రోజున వాయిద్యాలు వాయించే దగ్గర మనం అక్కడ చూడండి, వాయిద్యాలు వాయించేవాడు ఉన్నాడట, వాయిస్తున్నాడట, ఇతని మీదకి ఆత్మ దిగి వచ్చిందట, హస్తం దిగి వచ్చిందట. బైబిల్ గ్రంథంలో మనం అక్కడక్కడ చూస్తాం. పెద్ద ఆయన కీర్తనాకారుడు, చరిత్రలో నిలిచిపోయే కీర్తనలు రాసినటువంటి ఆ పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన అంటాడు సితారా మేలుకొనుడి అన్నాడు. ఈ మాట అన్నాడండి, అన్నాడు కదండి. సితారా 10 తంతుల సితారా మేలుకోనండి, యెహోవాను స్తుతించండి, ఆకాశమా యెహోవాను స్తుతించండి, నక్షత్రములారా యెహోవాను స్తుతించండి, మ్రోగు తాళములారా యెహోవాను స్తుతించండి. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్ద ఆయన కీర్తనలు రాసుకునేటప్పుడు చాలా వాయిద్యాల పేర్లు, వీణ పేరు, ఇలా రకరకాల పేర్లు. ఎందుకని బాబు ఇవన్నీ చెప్పుకొస్తారంటే దేవునిని చప్పట్లతోనూ వాయిద్యములతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ మ్రోగు తాళములతోనూ మనం ఆరాధించి ఆయన్ని ఘనపరచగలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఓ చోట అంటాడు, సంగీతములతోనూ ఆర్భాటముతోనూ, ఆ సంగీతముతోనూ మ్రోగు తాళములతోనూ గంభీర ధ్వని గల వాయిద్యములతోనూ చప్పట్లతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ యెహోవాను మనం స్తుతించి ఆరాధించండి, ఒకరినొకరు ఆత్మ సంబంధమైన కీర్తనల ద్వారా ధైర్యపరుచుకోండి అని చెబుతాడు పౌలు గారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున అంటే దేవుని హస్తం ఎప్పుడు దిగి వస్తుందండి అంటే ఎక్కడైతే శక్తివంతమైన ఆరాధన జరుగుతుందో, ఆమేన్, ఎక్కడైతే ఆత్మ సంబంధమైన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధిస్తున్నారో అక్కడ దేవుని హస్తం దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. డీజే సౌండ్ ఉంటాయి చూడండి, అట్లా ఆ డీజే సౌండ్ ఉంటేనే కాదు, ప్రభు పాదాల చెంత ఈ రోజున వినయ మనస్సు కలిగిన వారమై, దీన మనస్సు కలిగిన వారమై చప్పట్లతో వాయిద్యములతో మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల వాయిద్యములతో ప్రభువుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడే ఆ అభిషేకం, ఆ దేవుని హస్తం దిగి వస్తుంది. దేవుని హస్తం దిగి వచ్చిన చోట అద్భుతాలు జరుగుతాయి, దాహం తీర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా కాకుండా ఇంకా చాలా సింపుల్ గా టూకీగా చెప్పండి అంటే మనం ఎక్కడుంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుందో తెలుసా? మనం ఆరాధనలో ఉంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. లేదండి ఆదివారం సంతలో వంట ఉండు. ఈ రోజు నువ్వు ఎక్కడుంటే దేవుడి కార్యం నీ పక్షంగా జరుగుతుంది అంటే నువ్వు ఆరాధనలో ఉంటే, ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, కనపరుస్తూ ఉంటే, చప్పట్లు కొడుతూ స్వరమెత్తి ఆయన కీర్తిస్తుంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. నీ దాహం ఏదైనా సరే అక్షరాలా తీర్చబడుతుంది. మరి ఆరాధనలో ఉండకుండా, స్తుతించే వారి మధ్యలో ఉండకుండా, గణపరిచే వారి మధ్యలో ఉండకుండా ఆ రోజున పెద్ద ఆయన నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధించాడట.
ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితంలో శక్తివంతమైన స్తుతి ఆరాధనలో మనం ఉన్నప్పుడు దేవుని హస్తం మన మీదకి దిగి వస్తుంది. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది అంటే ఆరాధనలో ఉండే వారి దగ్గరికి తోడుగా ఉంటుంది. కొన్ని చోట్ల పోతే అక్కడ చప్పట్లు ఉండవు. ఏమన్నామండి? చప్పట్లు ఉండవు. ఏంట్రా బాబు అంటే దేవుడు అల్లరి కర్త కాదండి. అదేంటి? అల్లరి వేరు, వాయిద్యాలు వేరు కదా. ఈ విషయం అర్థం కావట్లేదు వాడికి. అల్లరి వేరు, సంగీతం వేరు కదా. అల్లరి వేరు, గంభీర ధ్వని గల తాళములు వేరు కదా. అల్లరి వేరు, చప్పట్లు వేరు కదా. అల్లరి వేరు, స్వరమెత్తి ఎలుగెత్తి ప్రభువుని కీర్తించడం వేరు కదా. మరి ఆ వ్యత్యాసాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? చప్పట్లు ఉండవండి. తల ఏదో నేలకేసి కట్టేసినట్టు తల కింద పెడతారండి. చూడండి ఇప్పుడు ఎలా మోకరిస్తారు వాళ్ళు. పొద్దున్న నుండి సాయంకాలం దాకా అక్కడే ఉంటారు. కదలి ఉండదు, మెదిలి ఉండదు. నిద్రపోతున్నారో తెలియదు, పడుకున్నారో తెలియదు. ఏమి అసలు కదలకు ఉండదు, మెదిలికి ఉండదండి. ఏదండి సంవత్సరం వాడేసిన బ్రష్ మాదిరిగా టోకాలు పెట్టుకుని అలానే ఉంటారండి. కదలరండి, శబ్దం ఉండదు. అసలు ఉన్నారో తెలియదు, మనకేం తెలియదండి. పెంతుకోస్తు సంఘాల్లో కాస్తంత అలజడి, కాస్తంత హడావిడి ఉంటుంది. మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఐపీసీ అని ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయండి. పెద్దలు రాజరత్నయ్య గారు చేసినటువంటి ఆ పరిచర్య కానీ ఈ సంస్థలు కొన్ని ఈ సంగీతాన్ని, వాయిద్యములను, చప్పట్లను, ఆ తాళములను ఇవన్నీ ప్రోత్సహించేవారు. బైబిల్ చెప్పిందే కదా విషయాలన్నీ. శక్తివంతంగా ప్రభుని మనం పూర్ణ బలంతో చప్పట్లు కొట్టుకుంటూ స్వరమెత్తి మనం కీర్తిస్తూ ఉన్నప్పుడే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు విన్నారు. అదేమిటంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఆయన మాటకి చెప్పండి విని ఆయన మాటకు లోబడాలి. రెండవదిగా మనం ఎక్కడుండాలి? ఆరాధనలో ఉండాలి. ఆమేన్. మూడవదిగా మరో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటంటే చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలోని 8వ వాక్యం అండి. పేజీ నెంబర్ చెప్తారా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం అండి. అసలు చక్కగా టైం చెప్పండి, చదవండి. నెహెమ్యా గారు అంటాడు, పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధమైనటువంటి కోట గుమ్మములకును నేను ఉండే ఇంటికిని దూలమును మ్రానును ఏంటండి ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు తాకీదు రాయించి ఇయుడని అడిగి తిని, అలాగే నాకు తోడుగా ఉండినటువంటి దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు. తలకెత్త మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. రాజుగారికి ఒక అర్జీ పెట్టుకుంటున్నాడండి. ఎవరు? నెహెమ్యా గారు. ఏమని అంటాడు అంటే, అయ్యా పట్టణ ప్రాకారాలకి, రెండవదిగా మందిరపు కోట గుమ్మాలకి, మూడవదిగా మా ఇంటికి దూలాలు కావాలి, వాసాలు కావాలి, పైపులు కావాలి, రేకులు కావాలి, లేదంటే మరవేకులు కావాలి, అవి ఊసలు కావాలి, ఈ డొప్ప వాచీలు కావాలి, తోలు వాచీలు కావాలి, ఇవన్నీ చెప్పాడండి. రాసేసి రాజుగారికి చెప్పాయ్యా మీరు సంతకం పెట్టిస్తే ఆసాబ్ గారికి చెప్తే ఆసాబ్ గారు ఇవన్నీ నాకు ఇస్తాడయ్యా, అడవిలో దూలాలు ఉన్నాయ్యా అని రాజుగారికి అర్జీ పెట్టుకుంటే రాజుగారు ఏమన్నాడట, సరే అని సంతకం పెట్టించేసాడట. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గారిని అడిగితే అంటాడు, ఇప్పుడు నెహెమ్యా గారు రాజుగారు మీకు బాగా పరిచయం అనుకుంటా, రాజుగారు మీరు ఏం చెప్తే అది మాట తీయడనుకుంటా, అయినా మీరు చెప్పింది అలా చేస్తాడనుకుంటా అంటే అలా అన్నామనుకోండి నెహెమ్యా గారి కోపం వస్తుంది. కారణం ఏంటంటే నెహెమ్యా గారు ఏమంటాడంటే, అయ్యా రాజుగారి పరిచయం గురించి కాదు, రాజుగారికి నాకు ఉన్నటువంటి ఆ లాయల్టీ వల్ల కాదు, ఎందుకు జరిగిందంటే దేవుని హస్తం వల్ల రాజుగారు నా మనవి అన్నాడు అన్నమాట. దేవుని హస్తం నాకు తోడుగా ఉంది కనుక రాజు నా మనవి ఆలకించాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే రాజు మన మనవి ఆలకిస్తాడా? ఆలకిస్తాడు.
దేవుడు తోడుగా ఉంటే నీ భర్త నీ మాట ఆలకిస్తాడు, నీ భార్య ఆలకిస్తుంది, నీ పిల్లలు ఆలకిస్తారు. ఈ రోజున దేవుడు నీకు తోడుగా, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే రాజులకు రాజైన దేవుడు కూడా నీ మనవి ఆయన హస్తం తోడుగా ఉంటే ఆయన ఎందుకు ఆలకించడానికి? అసలు విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇశ్రాయేలీయులకు దేవుని హస్తం తోడుగా ఉంది. ఎందుకంటే వారు దేవుని మాటకు లోబడుతున్నారు. ఏదోము రాజు, ఇశ్రాయేలు రాజు, యోధా రాజు గారికి సమాధానం దొరికింది, నీళ్లు దొరికాయి. కారణం ఏంటంటే వారు ఆరాధన మధ్యలోనికి వచ్చారు. ఎలీషా గారి ఆరాధన మధ్యలో ఉన్నారు, లేదా వాయిద్యం కూడా ఒకడు వాయించుండగా దేవుని అభిషేకం, దేవుని హస్తం దిగి వచ్చింది. మూడవదిగా దేవుని హస్తం నెహెమ్యా గారికి ఎందుకు తోడుగా ఉంది అంటే, నెహెమ్యా గారి ప్రార్థన చూడండి, నెహెమ్యా గారి అర్జీలో 3 విషయాలు చూడండి. ఒకటేమంటాడు, పట్టణ ప్రాకారాలు ఉన్నాయా మాట. రెండవది ఏముంది, మందిరపు కోట గుమ్మం. మూడవది ఏముంది, ఇంటిది ఉందండి. ముందేముంది ఏంటి, పట్టణ ప్రాకారం. రెండవది ఏముంది, మందిరం. మూడవది లాస్ట్లో తన ఇల్లు. అంటే ఇతనికి ఒక 3 రకాలైన బాధ్యతలు ఉన్నాయి, 3 రకాలైన భారం కలిగి ఉన్నాడు. ఒకటి, తను నివసిస్తున్నటువంటి పట్టణాన్ని గురించి ఒక భారం. రెండవదిగా తను వెళుతున్నటువంటి సంఘం ఉందే మందిరం, ఆ మందిరాన్ని గురించిన భారం. మూడవదిగా తను ఇంటి గురించి కూడా మరి ఉండాలి కదండి. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, ఇంటి విషయం బాధ్యతగా ఉండాలి అక్కర్లేదా? లేదంటే భార్య బిడ్డలు వదిలేసి బలాదురు తిరుగుతారా ఏంటండి? బాగా గమనిస్తే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే నశించిపోతున్న ఆత్మలను గురించిన భారం నీకు ఉండాలి. నువ్వు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఆ పట్టణాన్ని గురించినటువంటి భారము, బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు వెళుతున్న సంఘాన్ని గురించినటువంటి, మందిరాన్ని గురించి, సహవాసాన్ని గురించి, పరిచర్యను గురించి, మందిరంలో ఏ వస్తువులు ఉన్నాయో ఏమి లేవో, దైవజనులు ఎలా ఉంటున్నారో, ఏమి తింటున్నారో, వాళ్ళకి ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా, లేదంటే సేవ మీదే సమర్పణ కలిగి ఉన్నారా, ఇవన్నీ ఆలోచిస్తున్నావా? సంఘాన్ని గురించిన భారం నీకుందా? మూడవదిగా నీ ఇంటిని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ సంతానం గురించి, నీ భార్య బిడ్డల గురించి, వాళ్ళకేం కావాలో ఆ బాధ్యత కూడా నీకు ఉందా లేదా? ఆడబోతారండి, నేను పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం ఇంటికి వెళ్తా, ఏమైనా తీసుకోవడం లేదా అడగదా? అడగదా? 3 బాధ్యతలు. నెహెమ్యా గారికి దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉందంటే 3 బాధ్యతలు. ఒకటి, మనం ఉంటున్న పట్టణాన్ని గురించి బాధ్యత మనదే. మనం ప్రార్థన చేయాలి, ఈ పట్టణం రక్షించబడాలని, ఈ పట్టణం వెలిగించబడాలని, ఈ పట్టణంలో పాడైన జీవితాలు కట్టబడాలని, పడిపోయిన జీవితాలు లేవనెత్తబడాలని, ఈ పట్టణాన్ని గురించిన భారం మనకు ఉండాలి. రెండవదిగా మనం పోతున్న సంఘాన్ని గురించి, మందిరాన్ని గురించి భారం, బాధ్యత ఉండాలి. మూడవదిగా లాస్ట్లో మన ఇంటిని గురించి కూడా ఉండాలి, మన కుటుంబం, మన సంసారం. కొంతమందికి ఏం పట్టవండి. దైవజనుడైన పౌలు గారు తిమోతి అనే యవనస్తుడైనటువంటి సేవకునికి ఏం చెబుతాడంటే, అబ్బాయి, మనం నెమ్మదిగాను, సుఖముగాను, క్షేమముగాను బ్రతుకు నిమిత్తము నాయకుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాలి దేవునికి అంటాడు. అంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలా? చేయాలి. ఈ రోజున చాలా మంది బాధ్యత లేని వాళ్ళు కనిపిస్తుంటారు. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుంది అంటే భారం కలిగిన వారికి, బాధ్యత కలిగిన వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. మందిరం అంటే బాధ్యత ఉండదు, ఆరాధన అంటే బాధ్యత ఉండదు, సంఘం అంటే బాధ్యత ఉండదు, సహవాసం అంటే బాధ్యత ఉండదు, దేవుని ప్రజలారా దైవజనులు అంటే బాధ్యత ఉండదు, ఇల్లు అంటే బాధ్యత ఉండదు, భార్య అంటే బాధ్యత ఉండదు, భర్త అంటే బాధ్యత ఉండదు, పిల్లలంటే బాధ్యత ఉండదు. అసలు ఏంటి, ఏ బాధ్యత ఉండదు నీకు? చాలా మంది బాధ్యత లేకుండా బ్రతికేస్తున్నారు. నెహెమ్యా గారైతే, రాజా, పట్టణం బాగుండాలి, మందిరం బాగుండాలి, ఆ తర్వాత నా ఇల్లు కూడా బాగుండాలయ్యా, ఇదిగో నాకు ఇవన్నీ కావాలయ్యా, పట్టణం గురించి, మందిరాన్ని గురించి, నా ఇంటిని గురించి ఈ వస్తువులు కావాలయ్యా, ఆసాపు గారికి తాకీదు రాయించండి అయ్యా అంటే రాజుగారు సరే ఓకే చేశాడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం సంఘములోను, కుటుంబంలోను, సమాజంలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియుగాక అనే పదం ఉంటుందండి. ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు దినదినము భారం బాధ్యత. పౌలు గారు, మరి నీకు అలాంటి బాధ్యత ఉందా? నా ప్రియ దేవుని ప్రజలారా, ముగించుకుందాం. యెహోవా హస్తం మనకు తోడుగా ఉండాలి అంటే మొదటి విషయం, దేవుని మాటను మనం విని అంగీకరించాలి, లోబడాలి. రెండవదిగా ఆరాధనలో మనం నిలవాలి. మూడవదిగా మన వ్యక్తిగత జీవితంలో సంఘాన్ని గురించి, ఇంటిని గురించి, సమాజాన్ని గురించి కూడా బాధ్యత కలిగిన వారమై మనం నిలవాలి. అప్పుడే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అంటే మనం ఆలకించబడుతుంది, దాహం తీర్చబడుతుంది, మనం కోల్పోయిన వాటిని మరలా తిరిగి పొందుకోగలుగుతాము. మనల్ని విసిగించేవారు అణిచివేయబడతారు. మరి విశేషముగా చెట్లు కూడా మొలవని మెట్టల్లాంటి పరిస్థితుల్లో నదులు ప్రవహిస్తాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, సాహస కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా యెహోవా హస్తము జరిగిస్తుంది. ఆమేన్. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. లేచి నిలబడిన మీరు కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులెత్తి, దేవుని హస్తం నీకును నీ కుటుంబమునకును తోడుగా ఉండాలి అనుకుంటున్నారా? నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు ఆలకించిన ప్రియ సోదరి సహోదరులారా, దేవుని హస్తం మీకు తోడుగా ఉంటే జరిగే కార్యాలు విన్నారు. దేవుని హస్తం తోడుగా ఉండాలి అంటే మనం చేయాల్సిన విషయాలు విన్నారు. విన్న విషయాలు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి తీర్మానంతో. ప్రభు, ఇంతవరకు ఈ ఆరాధన భారం ఎత్తి నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో ప్రభు నీరు కట్టి ఫలింప చేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్యలో ఇక్కడ అడుగుపెట్టినా నిశ్చయంగా వారికి క్షేమము, నెమ్మది దేవుడు కలగజేయనట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ప్రేరేపించబడిన వారు ఒకరు క్లుప్తంగా బిగ్గరగా ప్రార్థన చేయండి. సహాయం చేయండి. అదేవిధంగా ప్రయాణాల కొరకు వందనాలు తండ్రి ప్రభా, నీకే వందనాలు ఆయన. స్తోత్రము తండ్రి ప్రభా, కనికరము చూపండి తండ్రి ప్రభా. చేస్తున్న సేవను, విస్తారమైన ఈ పరిచర్యను ప్రభా మీరే దినదినము ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రము స్తోత్రము తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. నీవే కృపనిచ్చి నడిపించమని, సహాయం చేయమని, ఈ వారమంతా ప్రభా నీ కాపుదల భద్రతలో ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ వారి కుటుంబములకు ఆయన కృపా సమాధానమును దేవుని కరుణాహస్తము తోడై ఉండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. చెబుదామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు నామం పేరిట పేరు పేరున అందరికీ వందనాలు. ఒకరికొక